పేషెంట్కి చాలా సంవత్సరం నుంచి ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రెకరెంట్ ప్రాబ్లం వస్తుంది. నెక్లో స్వెల్లింగ్ వచ్చేది అండ్ ఈ కారం చాలా డిఫికల్టీస్ ఫాలోయింగ్లో టర్నింగ్లో ప్రాబ్లం వచ్చింది. అందుకే మనకి కూడా ఒక సర్జరీ అవసరం పడింది, విచ్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఈ సర్జరీ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కి ప్రాబ్లం లింఫాంజియోమా ప్రాబ్లం వచ్చింది. ఇది ఒక పెద్ద సెట్ ఆఫ్ డిసీజెస్ ఉంది. ఇది వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ అనేది. వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఐదర్ మసిల్లో ఇన్వేడ్ అవ్వచ్చు, డీప్గా ఇన్వేడ్ అయితే లైఫ్కి కూడా ప్రమాదం రావచ్చు, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. అండ్ దీనికి ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీ డెఫినెట్గా వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో సర్జరీ కుదరదు. ఈ సిచ్యువేషన్స్లో ఐదర్ మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్ చేయాలి, క్యాథ్లాబ్ ట్రీట్మెంట్ చేయాలి అవసరం పడుతుంది. కొంతమందికి ఓన్లీ రేడియోథెరపీ, లేకపోతే అలాగే మన ట్రీట్మెంట్ చేయకుండా వదిలేసేయాల్సి వస్తుంది. సో ఈ పేషెంట్కి సర్జరీ చేసినప్పుడు మనం పేషెంట్ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినా మనకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ఫుల్గా మన హాస్పిటల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నారు. అందరూ మల్టీడిసిప్లినరీగా కేస్ డిస్కస్ చేసి స్మూత్గా కోఆర్డినేట్ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు. అందుకే ఈ పేషెంట్కి మంచి రిజల్ట్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు ముందే పేషెంట్ కండిషన్ చూస్తే ఇప్పుడు కండిషన్ చూస్తే మీకు చాలా డిఫరెన్స్ కూడా కనపడుతుంది. ప్లీజ్ మీ పేషెంట్ కూడా మాట్లాడండి. మన టీంలో నేను డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణన్, వాస్క్యులర్ సర్జరీ డిపార్ట్మెంట్లో, డాక్టర్ వెంకటరమణ్ సార్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో. కేసులో మన ఇద్దరు కలిపేసి చేసాం. సో మనకి కోఆర్డినేట్ మల్టీడిసిప్లినరీ టీం చేసినప్పుడు మంచి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లంలో ఫుల్గా ట్యూమర్ బాడీ నుంచి రిమూవ్ చేసినప్పుడే మంచి మళ్ళీ రావకుండా వస్తుంది. పేషెంట్కి స్వెల్లింగ్ నెక్లో వచ్చింది. ఈ నెక్లో ఏదైనా మన మేజర్ సర్జరీ చేయాలంటే పెద్ద స్వెల్లింగ్ ఉన్నప్పుడు అనస్థీషియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మంచి అనస్థీషియా డిపార్ట్మెంట్, మంచి అనస్థీషియా సపోర్ట్ ఉంటేనే ప్రొసీడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ఫుల్లీ వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వేణుగోపాల్ సార్. సో సార్ అండ్ సార్ టీంతోనే ఈజీగా అనస్థీషియా కూడా సేఫ్గా జరిగింది. సో అనస్థీషియా సేఫ్గా అయితే మనం సర్జరీ కూడా ఈజీగా అవ్వచ్చు.